అందరికీ నమస్కారం. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు పడాలి అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలండి. రెండు రకాలుగా మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఒకటి అన్నదాత సుఖీభవ పథకానికి, రెండోది పీఎం కిసాన్ పథకానికి. ఈ వీడియోలోనే మొత్తం ఈ రెండింటికి కూడా ఎలా మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా చూసుకోవాలి, అలాగే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు రావడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మొత్తం కూడా చూపిస్తాను అనమాట. మీ దగ్గర ఉన్న మీ ఫోన్ లోనే ఈ యొక్క స్టేటస్ రెండు కూడా చూసుకోవచ్చు. అది ఎలాగో కూడా మీకు చేసి చూపిస్తాను లైవ్ లో. అలాగే మరి అన్నదాత సుఖీభవ ఇంకా పీఎం కిసాన్ డబ్బులు ఏ రైతులకు వస్తాయి అన్న దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా ఫుల్ గా అయితే చూడండి. అప్పుడు మాత్రమే ఏ స్టెప్ కూడా మీరైతే మిస్ అవ్వరు. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది మీకు అసలు డబ్బులు వస్తాయా రావా అనేది ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలో ముందుగా ఇప్పుడు చూపిస్తానండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ లేదా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ ఈ విధంగా నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేయండి. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకండి. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను చిన్నగా స్లోగానే చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ విధంగా టైప్ చేయండి, అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ అని. సో దాన్ని సెర్చ్ అయితే చేయండి. సో ఆ విధంగా సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మొత్తం మనకి ఇక్కడ ఉన్న వెబ్సైట్లు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో వేటిలో అయినా సరే మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. కానీ ఒరిజినల్గా మీకు పైన ఇక్కడ స్టార్టింగ్లో కనబడుతుంది కదా, అన్నదాత సుఖీభవ స్కీమ్ పోర్టల్ అని. సో ఇదే ఒరిజినల్ వెబ్సైట్ అండి. కాబట్టి మీరు దాన్ని నొక్కాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు పక్కనే మీకు పైన 3 డాట్స్ అయితే కనబడతాయి. దాన్ని నొక్కి దాని కింద ఇక్కడ డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మీకు లింక్ అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా, బెనిఫిషియరీ స్టేటస్. ఇక్కడ ఏంటంటే చెక్ యువర్ పేమెంట్ అండ్ ఎలిజిబిలిటీ స్టేటస్ ఈజీలీ యూజింగ్ యువర్ ఆధార్ అనేసి అయితే ఉంది కదా. కొన్నిసార్లు మీకు లింక్ అనేది ఇక్కడే ఉంటుందండి, కానీ మనకి ఒక్కొక్కసారి నొక్కితే అక్కడ ఓపెన్ కాదనమాట. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే కాస్త పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నో యువర్ స్టేటస్ అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు. సో దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి నో యువర్ స్టేటస్ అనేసి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబరు తర్వాత క్యాప్చా అనేసి 2 అయితే ఉంటాయన్నమాట. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్, ఎవరైతే ఇప్పుడు రైతు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు పొందుతూ ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చా అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 2YF54B అనేసి. సో అక్కడ వచ్చేసరికి అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎంటర్ చేయాలి. కరెక్ట్గా మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఇంకా క్యాప్చా కోడ్ 2 కూడా ఎంటర్ చేసి పక్కనే సెర్చ్ అనేసి అయితే ఉంటుంది. దాన్ని కొట్టినట్లయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ అవుతుందండి. మీ యొక్క స్టేటస్లో మీ యొక్క పేరు అయితే ఉంటుందన్నమాట టాప్లో. సో మీ పేరు పక్కనే మీ యొక్క సర్వే నెంబరు, తర్వాత మీ యొక్క ల్యాండ్కి సంబంధించి భూమికి సంబంధించిన వివరాలు, ఇంకా మీకు ఇప్పుడు మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2వ విడత అయితే మనకి నవంబర్లో మొదటి వారంలో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. నవంబరు మొదటి వారంలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు అయితే దాదాపుగా 45 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు. మరి ఈ 45 లక్షల మందిలో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎలిజిబుల్ అని ఉంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మీకేం చూపిస్తానంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 21వ విడత డబ్బులు మనకి 2,000 రూపాయలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేయబోతున్నారు. ఆ డబ్బులు మీకు పడాలి అంటే ఈ విధంగా మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మళ్ళీ గూగుల్లో పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైప్ చేస్తే మీకు కింద ఈ వెబ్సైట్లన్నీ కూడా మనకి పీఎం కిసాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుందన్నమాట. సో మొత్తం కూడా మీరు స్క్రోల్ చేసి చూడొచ్చు. సో మీకు ఫస్ట్ టాప్లోనే ఈ యొక్క పీఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంటుంది. బెనిఫిషియరీ లిస్ట్ అంటే ఎవరైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారో ఆ రైతుల యొక్క వివరాలు అనేవి ఇక్కడ వస్తాయండి. సో మీరైతే దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, పీఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్ అని. మీరు ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేసి క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు.
సో మాది కర్నూలు కాబట్టి నేనైతే కర్నూలు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీకు మీ యొక్క స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేట్స్ మొత్తం లిస్ట్ మొత్తం కనబడుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ కర్నూలు అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి బ్లాక్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్క మండలంలోని కొన్ని డివిజన్స్ అయితే చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే మీ మున్సిపాలిటీ లేదా మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క ఊరి పేరుతోటి, అంతేకాకుండా పక్కన బ్రాకెట్లో పిన్ కోడ్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు నీట్గా వెతుకుంటూ మీ యొక్క ఊరి పేరుని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక్కసారి డీటెయిల్స్ చెక్ చేసుకోండి మొత్తం కూడా. సో ఆ తర్వాత గెట్ రిపోర్ట్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే కింద చూస్తున్నారు కదా సీరియల్ నెంబరు, ఫార్మర్ పేరు, తర్వాత జెండరు. సో ఇలాగ మొత్తం డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని అంటే మీ యొక్క రాష్ట్రంలోని, మీ యొక్క జిల్లాలోని, మీ యొక్క మండలంలోని, మీ యొక్క ఊరిలో ఎవరైతే పేర్లు అయితే ఉంటాయో, సో ఎవరైతే ఈ పథకానికి అర్హులో వారి పేర్లన్నీ కూడా వస్తాయి ఇక్కడ. సో మీ పేరు కానీ ఈ లిస్టులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం 21వ విడత ద్వారా 2000 రూపాయలు అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బెనిఫిషియరీ లిస్టులో మీ పేరు లేదంటే మీరు కంగారు పడొద్దు. సో దానికి కూడా నేను సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. లిస్టులో పేర్లు రాని వాళ్ళు మళ్ళీ గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో మళ్ళీ పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ అని కొట్టండి. ఈసారి మనకి కింద రెండోది అయితే ఉంటుందన్నమాట, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసి. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మాత్రం మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడు మీకు క్లిక్ చేశాను. సో నెక్స్ట్ అయితే నాకు ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసి క్లియర్గా ఉంది. సో మీకేంటంటే ప్రతి ఒక్క రైతు ఎవరైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులో వారందరికీ కూడా సపరేట్గా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు. తప్పకుండా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అందరికీ తెలియాలి. కాబట్టి ఇక్కడ ఆధార్ అయితే ఆధార్, లేకపోతే మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కొట్టినట్లయితే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాతే సో మళ్ళీ వెనక్కి వచ్చి కొంచెం పైకి వెళ్ళినట్లయితే చూస్తున్నారు కదా మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కనబడుతుందండి. ఇక్కడ మనకి చూడండి నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అని. సో దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో కొంచెం మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేయాలన్నమాట. సో మనకి ఇవన్నీ కూడా అనవసరం. సో ఏంటంటే మనకి వేరే పథకాలకు సంబంధించి వేరే రాష్ట్రాలు అయితే వస్తాయి డీటెయిల్స్. సో లాస్ట్లో ఉంది చూడండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఫార్మర్స్ కార్నర్ అని చెప్పి క్లియర్గా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఈకేవైసీ, ఫార్మర్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా చేసుకోవచ్చు. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇందాక మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ కాపీ చేసుకున్నారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసి. సో ఆ బాక్స్లో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పేస్ట్ చేసి పక్కనే మీకు ఇక్కడ క్యాప్చా కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఆ బాక్స్లో ఆ క్యాప్చాని అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ విల్ బి సెంట్ టు యువర్ ఈకేవైసీ రిజిస్టర్డ్ మొబైల్ అని ఉంది. సో చెప్పాను కదా నేను మాటికి ఈకేవైసీ చేయించుకోండి అనేది ఇందుకే అనమాట. మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయంగానే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది క్లియర్గా మొత్తం తెలుస్తుంది. మీ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయండి. కాబట్టి ఈ విధంగా మీ యొక్క స్టేటస్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి గుర్తుంచుకోండి నవంబర్ మొదటి వారంలో పిఎం కిసాన్ 21వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే ముందు విడుదల చేస్తారు. 2000 రూపాయలు ప్రతి రైతన్న ఖాతాలోకి వస్తాయి. అదే రోజున మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే విడుదల కానున్నాయి. కాబట్టి ఈ విధంగా అన్నదాత సుఖీభవ ఇంకా పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి మీ యొక్క స్టేటస్ మీకు డబ్బులు వస్తాయా రాదా అని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ప్రతి రైతన్నకి కూడా వీడియోని షేర్ చేయండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇదనమాట ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.